ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఓం నమ శివాయ. నా పేరు పాండురంగారావు. రుద్రాక్షలు వేదగణితం. ఈశ్వరుడు త్రిపురాసుర వధ అనంతరం తపస్సులో కూర్చుని తన నిమిలిత నేత్రములతో తపస్సు చేసినప్పుడు ఆయన నేత్రముల నుంచి జాలువారిన నీటి బిందువులు భూమి మీద ఎక్కడెక్కడైతే అవి పడ్డాయో అవన్నీ రుద్రాక్షారణ్యాలుగా ఏర్పడ్డాయి. హిమాలయాల్లో లభించే రుద్రాక్షలు అత్యంత శ్రేష్టమైనవిగా చెప్పబడతాయి. ఈశ్వర స్థిర నివాసం హిమాలయం. మీరు అసలైన రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము ధరించాలని మీరు అనుకుంటున్నారా? మీరు ఏ రుద్రాక్ష ధరిస్తే బాగుంటుంది తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్తో కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా హైదరాబాద్లో మీరు నన్ను కలవచ్చు. వేద గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ. అలాంటి వారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది.